కాసేపట్లో 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ యూనివర్సిటీల బిల్లును, జీఎస్టీ సవరణ బిల్లును శాసనసభ సభాపతి ముందు సీఎం ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అందిస్తారు. ఉమా, కాసేపట్లో అసెంబ్లీ 4వ రోజున సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రధానంగా ఈవేళ ఉదయం సభ మొదలైతేనే రెండు ఉభయ సభల్లో కానీ, శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రెండు చోట్ల కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగనుంది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్యలను కూడా సభ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత మంత్రి దగ్గర నుంచి సమాధానం తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు ఒక 2 గంటల పాటు ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే శాసనసభలో ఈవేళ ఏదైతే హిల్ టాప్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి 2025 నవంబర్లో తీసుకొచ్చారో దానికి సంబంధించి ఈరోజు స్వల్పకాలిక చర్చ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హిల్ టాప్ విధానం అనేది 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొచ్చిన జీవో నెంబర్ 20కి అనుబంధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా గతంలో ఎప్పుడైతే హైదరాబాద్ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదో ఆ రోజుల్లో నగరానికి చివర్లలో ఏవైతే పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారో ఆ పారిశ్రామిక వాడలన్నీ కూడా ఇప్పుడు నగర అభివృద్ధి విస్తరణ జరగడంతో అవన్నీ కూడా సెంట్రిక్ పాయింట్గా మారాయి. పెద్ద ఎత్తున ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగే ఇతరత్ర ఇబ్బందుల వల్ల ఇక్కడున్న జనావాసాల మధ్యలో ఉన్న ఈ పారిశ్రామిక వాడలన్నింటినీ కూడా ఊరి బయటకు తరలించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. 2013లో ఏదైతే జీవో నెంబర్ 20 ఇచ్చారో దానికి అనుబంధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 నెలల్లో సమయం ఇచ్చి 6 నెలల లోపల ఈ భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకునే దానికి, మార్పు చేసుకోవడానికి, బహుళ ప్రయోజనాలకు ఉపయోగించినట్టుగా ఈ పారిశ్రామిక భూములన్నింటినీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. మొత్తంగా తీసుకున్నట్లయితే కూడా నగరంలో వివిధ ప్రాంతాలలో సనత్ నగర్ కావచ్చు, మౌలాలి కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాలలో ఉన్న 9,300 దాదాపు 9,300 ఎకరాలు స్థలానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా సవరణ చేసి బహుళ ప్రయోజనాలకు అనుకూలంగా మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రధానంగా దీంట్లో కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కొంత రాయితీ ఇచ్చి ఈ మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రోడ్డు అంటే వెడల్పును బట్టి, అంటే 80 అడుగులకు రోడ్డు వెడల్పు లోపలుంటే ఒక రాయితీ, 80 అడుగుల కన్నా మించి ఉంటే కూడా మరొక రాయితీ ప్రకటించారు. 80 అడుగుల లోపల ఉన్నట్లయితే 30% అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలలో 30% చెల్లించి ఈ మార్పు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేశారు. అదేవిధంగా 80 అడుగులకు ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్డు వెడల్పు ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న భూములకు సంబంధించి అయితే కూడా 50% చెల్లించాలని చెప్పేసి స్పష్టం చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి కార్యాచరణ కొనసాగుతుంది. అయితే దీని మీద ఉన్న అనుమానాలకు తెరదించేదానికి ఈవేళ స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఏ పరిస్థితుల్లో ఈ పారిశ్రామిక వాడలను బయటకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో జీవో నెంబర్ 20 2013లో ఇచ్చినప్పుడు ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన జీవో కాబట్టి ఆ రోజు చేయలేకపోయారు. కాబట్టి ఈవేళ పూర్తి స్థాయిలో చేయాలా, ఇక్కడ నగరం మధ్యలో ఉన్న పారిశ్రామిక వాళ్ళన్నింటి కూడా బయటికి తీసుకెళ్లడం అవసరం అని చెప్పేసి భావిస్తున్నారు. దీన్ని మ్యాండేటరీగా చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఏవైతే కన్వర్షన్ జరిగిన తర్వాత అక్కడ బహుళ ప్రయోజనాల కోసము ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొంత ల్యాండ్ అంటే భూమి కొరత ఉండాలి రియల్ ఎస్టేట్ కూడా. దీనివల్ల రియల్ ఎస్టేట్ కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఈవేళ చర్చ కొనసాగుండాలి. అదేవిధంగా అట్లా అసెంబ్లీలో కావచ్చు, అట్లా మండలిలో కావచ్చు వివిధ సవరణ బిల్లులు కూడా తీసుకురానున్నారు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ శాసనసభలో
బిల్లులు ఆమోదం పొందినాయి. అవన్నీ కూడా ఈవేళ శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సంబంధించి కానీ లేక జీఎస్టీకి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రవేశపెట్టున్నారు. మొత్తం మీద ఈవేళ ఈ స్వల్పకాలిక చర్చ మధ్యాహ్నం తర్వాత మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. ఓవర్ టు స్టూడియో.